తమ్ముళ్ళు ఎంత దుర్మార్గం అంటే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో గొడవ. అవునా? గొడవ అవునా కాదా? మీ ఇంట్లో గొడవ అయితే ఎవరు పరిష్కారం చేసుకోవాలా? మీరే కదా. మనకేం సంబంధం? నువ్వే కదా ఆ రోజు చెప్పావు. నువ్వు జైల్లో ఉంటే పాపం షర్మిల గారు ఏం చెప్పారు? జగనన్న బాణం, జగనన్న వదిలిన బాణం రాష్ట్రం అంతా తిరిగింది. నేను పాదయాత్ర చేస్తే పాదయాత్ర కూడా చేసింది. పార్టీ కోసం పనిచేసిన తప్పట్లేదు. ఇప్పుడు ఎక్కడ తిరుగుతా ఉంది ఆ బాణం? నేను ఒక విషయం అడుగుతున్నా మిమ్మల్ని. అన్న తమ్ముడు అనుబంధం ఎన్టీ రామారావు గారు సినిమాలు తీసినా కాదా? భారతదేశంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి ఒకే చెల్లుంటే ఆ చెల్లికి ముందు పెళ్లి చేసి ఆ అమ్మాయి బాగుండాలని కోరుకుని అవసరమైతే ఆస్తి కూడా అమ్మాయికి ఇచ్చి నేను కష్టపడతాను నా జీవితం కోసం ముందుకు పోతా. అవునా కాదా? ఇది మన సాంప్రదాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ అమ్మాయికి ఆస్తి మీరు గొడవ పడతారు. నేను వచ్చానని నా మీద పడతారు. నాకేం సంబంధం? మీరు చెప్పండి. అంటే ఎంత దుర్మార్గుడంటే కడాన వాళ్ళ నాన్న ఇక్కడే. ఎక్కడ తమ్ముడు? ఎక్కడా? ఇక్కడే చనిపోయాడు కదా. నా ఫ్రెండు, నా స్నేహితుడు రాజశేఖర్ రెడ్డి 78, 81, 83 మేమిద్దరం కలిసే తిరిగాం. పాత రోజులు జ్ఞాపకుంటే మీకు అర్థమవుతాయి. మేమిద్దరం దగ్గర స్నేహితులం, రాజకీయ విరోధులు 83 నుంచి. నేను తెలుగుదేశం, ఆయన కాంగ్రెస్ లో ఉండిపోయాడు. కానీ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆయన నమ్మినవాడు వాళ్ళ తమ్ముడు వివేకానంద రెడ్డి లక్ష్మణుడు మారిగా ఉండేవాడు, రామలక్ష్మణుడు మారిగా ఉండేవాళ్ళు. అన్న మాట జమజాటన వ్యక్తి వివేకానంద రెడ్డి. ఏం తమ్ముళ్ళు అలాంటి వ్యక్తిని ఏం చేశారు? ఏం చేశారు? ఏం చేశారు? ఎన్ని డ్రామాలు ఆడారో చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నారాసుర, రక్త చరిత్ర, కోడికత్తి డ్రామా. పాపం అమాయకుడు ఇంకా జైల్లోనే ఉన్నాడు. రానీరు బయట వాణ్ణి. అంటే నీ ఆటలు ఏంటి? ఆ అరాచకాలేంటి? ఈ అకృత్యాలేంటి? నీ ప్రవర్తన ఏంటి? నువ్వు చేసే తప్పుడు పనులేంటి? కడాను ఇక్కడే చూశారు కర్నూల్లో. ది గ్రేట్ అవినాష్ రెడ్డి గొప్ప నాయకుడు. ఆయన తిరుగుబాటు చేస్తే సిబిఐ పారిపోయే పరిస్థితి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అరెస్ట్ చేయలేకపోయారు. కడాన సిబిఐ అధికారి పైన కూడా కేసు పెట్టారు. వివేకానంద రెడ్డి కూతురు పైన కేసు పెట్టారు. ఆ అమ్మాయే వాళ్ళ నాయన్ని చంపించిందని. ఇప్పుడు షర్మిలానే వాళ్ళ నాన్న చంపించిందని ఇప్పుడు రేపు ఎల్లుండో కేసు పెట్టినా ఆశ్చర్యం లేదు. అంటే రాజకీయం అంటే ఒక పద్ధతి ఉంటుంది. రాజకీయం అంటే ఒక హుందాతనం ఉంటుంది. నేను రాజశేఖర్ రెడ్డి చంపించాను ఇప్పుడు మాట్లాడతారు. బుద్ధి లేని ఏమన్నా గడ్డి తింటారా వీళ్ళు, కడుపుకి ఏం తింటారు నాకైతే తెలియదు. మీరు చెప్పారు ఆ రోజు రిలయన్స్ వాళ్ళు చేశారని. వాళ్ళ షాపుల మీద దాడి చేశారు. నిన్న వాళ్లకు ఊడిగం చేస్తూ రిలయన్స్ మనిషి వచ్చి అడిగితే, రిలయన్స్ వాళ్ళు వచ్చి అడిగితే ఎంపీ ఇచ్చావంటే నీకు సిగ్గు ఎగ్గు ఉందా అని అడుగుతున్నా.